హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయలు చూసారా, చెట్టు నిండా ఎన్నిగానం ఉన్నాయో. మళ్ళీ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయండి. చాలా దోసకాయలు ఉన్నాయి. ఇంకా దోసకాయలు చూస్తూ అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈరోజు ఎన్ని వస్తాయో చూద్దామండి. దోసకాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకా చెట్టు పైన. పొద్దున్నే వచ్చేసాను గార్డెన్లోకి. అయితే ఎన్ని గానం ఉన్నాయో దోసకాయలు చూస్తూ ఉంటే భలే అనిపిస్తుందండి. ఇదైతే చూసారా, మామిడి చెట్టు పక్కన అయితే దాక్కుందండి. నేను అసలు చూసుకోనే లేదు, ఇంత పెద్దగా అయిపోయింది, ముదిరిపోయింది కొంచెం. ఇదైతే కర్రీ చేసేస్తాను. ఇక్కడ ఒకటండి, ఇది కూడా కొంచెం ముదిరింది. ఈసారి హార్వెస్ట్లో అయితే కొన్ని దోసకాయలు కొంచెం ముదిరిపోయాయండి. చూడండి, ఇక్కడైతే పండుగ అయితే కుట్టిపోయింది. పండుగ కుట్టితే ఇంకా అంతే అండి, దోసకాయలు అయితే పెరగవు. దోసకాయలనే కాదు, ఈ తీగజాతి కూరగాయలన్నీ అంతే అండి. బీరకాయలకు కూడా ఈ పండుగ అనేది కుట్టుతుంది. ఈరోజు అయితే 2-3 కాయలకి పండుగ అయితే కుట్టిందండి. ఇదిగోండి, ఇవి రెండింటికి ఇంకొక దానికి కూడా కుట్టింది. ఈరోజు కూడా చాలానే వస్తాయండి దోసకాయలు. చెట్టు నిండా దోసకాయలు ఉన్నాయి. ఎన్ని గానం వచ్చినాయో ఈ హార్వెస్ట్లో కూడా. ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి చాలానే. కొంచెం చెట్టు అయితే ఎండిపోయినట్లు అయిపోతుంది. కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంకా దోసకాయలు. ఈ హార్వెస్ట్లో అయితే కొంచెం ముదిరిపోయాయండి. కొన్నేమో లేతగా ఉన్నాయి, కొన్నేమో ముదిరిపోయాయి. చూడండి, 2-3 దోసకాయలు అయితే ముదిరిపోయాయి ఈరోజు. ఒక 2 రోజులు లేటు హార్వెస్ట్ చేసుకునేసరికి అయితే ఇలా అయిపోయాయండి. ఇంకా ఎన్ని వచ్చాయో చూడండి. ఇప్పటికైతే 5 హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా కూడా ఉన్నాయండి, ఇంకా కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కొంచెం లేతగానే ఉంది. ఇంకా సర్దడానికి నాకైతే ప్లేటే సరిపోవట్లేదు, అన్ని గాడం దోసకాయలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందండి, ఇది కొంచెం ముదిరినట్టుగా అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది పైన. ఇంకా ఇలా అయినవన్నీ ఇంకా కర్రీ చేసేస్తానండి. కొంచెం లేతగా ఉన్నాయి అయితే కట్ చేసుకొని తినేస్తున్నాము. కొంచెం ముదిరినవి అయితే కర్రీ చేసేసి కొంచెం పప్పు వేస్తే ఇంకా దోసకాయ పప్పులాగా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. ఇదిగోండి, ఇన్ని దోసకాయలు వచ్చినాయి. ఇప్పటివరకైతే 7 దోసకాయలు వచ్చాయండి ఈ హార్వెస్ట్లో. ఇంత బాగున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదైతే ఇంకా పెరగదు, ఇది కూడా కట్ చేస్తున్నాను. మొత్తం దీంతో కలిపి 8 వచ్చాయండి. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. వంకాయలు అయితే ఈసారి కొన్ని వచ్చాయండి. ఇంకా 2-3 రకాలు ఉన్నాయి గార్డెన్లో. ఇంకా చెట్టు కొన్ని అయితే వచ్చాయి. ఇదైతే పాత చెట్టే కానీ తీసేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా 1-2 కాయలు వచ్చిన కొద్దీ ఇంకా మనసు అయితే ఒప్పట్లేదు తీసేయడానికి. 1-2 కాయలు అలా వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, ఇన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది కూడా పాత చెట్టే అండి, దీనికి ఒక 3 వచ్చినాయి ఈ వెరైటీ వంకాయలు. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, ఇది కూడా పాత చెట్టే. ఇంకా ఇవన్నీ పాత చెట్లు అయితే తీసేయాలండి. తీసేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకా ఇలా 1-2 వచ్చిన కొద్దీ ఇంకా అలాగే ఉంచేయాల్సి వస్తుంది. కొత్త వంకాయ చెట్లు పెట్టాను, కానీ అవైతే ఇంకా కాపు అంత బాగా రావట్లేదండి ఈసారి అయితే. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. కాకరకాయలు అయితే పర్లేదండి, బాగానే వస్తున్నాయి. ఈ కాకరకాయలు అయితే వాటంతట అవే వచ్చినాయి చెట్లు. వాటంతట అవే వచ్చినాయి, మంచిగా వస్తాయి గార్డెన్లో కూరగాయలు అయితే. ఇంకా నేను పెట్టుకున్న మొక్కలే రావాలా వద్దా అనుకుని వస్తాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి, టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఈసారి అయితే టమాటాలు అయితే మంచిగా కొన్ని ఎక్కువ చెట్లే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈసారి కొన్ని అయిపోయినాయి, కొన్ని టమాటాలే వచ్చినాయి హార్వెస్ట్లు. ఈసారి పెట్టుకుంటే కొన్ని ఎక్కువ మొక్కలే పెట్టుకుంటాను. ఇదిగోండి, ఇన్ని వచ్చినాయి టమాటాలు. కొన్ని కాకరకాయలు, కొన్ని టమాటాలు అయితే వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి టమాటాలు ఇటు సైడ్న, ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే మంచిగా వస్తాయి గార్డెన్లో పూలు. ఇంత అందంగా ఉన్నాయి కదండి చూడ్డానికి. ఇంకా ఇక్కడైతే కొన్ని బెండకాయలు ఉన్నాయండి, బెండకాయల హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను.
ఇంకా ఇక్కడ మా తోటలో బెండకాయలు హార్వెస్ట్ చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలండి. అలా ఉంటుంది నా పరిస్థితి అయితే. పైకి అంటే వెళ్ళిపోయినాయి కదా! ఇంకా హార్వెస్ట్ చేసుకోవడానికైతే కష్టంగా ఉంటుంది. చెట్లయితే చూడండి అంత హెల్తీగా లేవు. కట్టెపుల్లల్లాగా ఉన్నాయి కానీ ఇంకా కాయలైతే మంచిగానే వస్తున్నాయి బెండకాయలు. చెట్టుకొకటి 2 వచ్చినా కానీ కర్రీకి సరిపడా అయితే వస్తున్నాయండి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా బెండ పూలు వస్తున్నాయి. బెండకాయలు కూడా వస్తున్నాయండి. తీసేద్దాం అనుకున్న కొద్దీ ఇంకా అలాగే వస్తున్నాయి. ఇదిగోండి ఇన్నైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి ఇంత పెద్దగా ఉన్నా కానీ ముదిరినట్టు ఉండవండి. లేతగానే ఉంటాయి. ఈరోజు బెండకాయలు కూడా బాగానే వచ్చాయి హార్వెస్ట్లో. ఇక్కడైతే తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా కొంచెం తోటకూర కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇదిగోండి ఇంత వచ్చింది ఈ తోటకూర. ఇది గార్డెన్లోది. ఇంకా బయట కూడా ఉందండి. బయట కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది బయట అండి ఇంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. ఈ మొక్కకైతే చాలా ఫ్రెష్గా వస్తుంది. ఎన్నిసార్లు కట్ చేసుకున్నా మళ్ళీ లేత చిగుర్లతోని తోటకూర అయితే మంచిగా వస్తుంది హార్వెస్ట్కి. చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఈ చెట్టుకి కూడా. ఎంతగానో వచ్చిందో ఈసారి. లేతగా ఫ్రెష్గా వచ్చింది. ఈ తోటకూర అయితే ఇలా లేత చిగుర్లు ఉన్నప్పుడు హార్వెస్ట్ చేస్తేనే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ముదిరినాక హార్వెస్ట్ చేసుకుంటే అయితే ఇంకా టేస్ట్ అయితే అంత బాగుండదు. అందుకని నేనైతే లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడైతే కొంచెం చిక్కుడుకాయ ఉందండి. చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఈ హార్వెస్ట్లో కూడా బాగానే వస్తుంది. చిక్కుడుకాయ బాగానే ఉందండి చెట్టు పైన. మా ఇంట్లోకి సరిపడా అయితే మంచిగా వస్తుంది చిక్కుడుకాయ. చిక్కుడుకాయ మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలంటే చాలా టైమే పట్టుద్దండి. చాలానే ఉంది ఈరోజు చిక్కుడుకాయ. కొంచెం లేత వదిలిపెట్టేసి ఇంకా కొంచెం సీడ్స్ అలా రెడీ అయినాయి మాత్రం హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా లేతగా ఉన్నది అయితే రెడీ అవుతుంది కదా. చూడండి ఎంత బాగుందో. గుత్తులుగా కాస్తుందండి. అక్కడక్కడ కొంచెం పేనుబంక అయితే వస్తుంది చిక్కు చెట్టుకి అయితే కంపల్సరీగా వస్తుందండి. ఎప్పటికప్పుడు ఈ చిక్కు చెట్టుకి బూడిదైతే చల్లుతూనే ఉంటానండి. చీడ రాకముందే జాగ్రత్త అయితే తీసుకోవాలి. అయినా కూడా నేను చల్లుతూ ఉన్నా కూడా ఇంకా కొంచెం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్కువ అయిందంటే చాలా కష్టం అండి. ఎక్కువైనాక పోవడం అయితే కష్టం చీడ. ఇంకా అది చీడ ఎక్కువైందంటే ఇంకా చెట్టు అంతా పాడైపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు బూడిద చల్లుతూనే ఉంటాను. అందుకని ఇంత ఫ్రెష్గా అయితే వస్తుంది మాకు చిక్కుడుకాయ. బూడిదను చిక్కుడు చెట్టుకు వాడుకోవాలనుకున్నప్పుడు 2 విధాలుగా అయితే వాడుకోవచ్చండి. ఒకటేమో ఇంకా మొత్తం బూడిదను చెట్టు పైన చల్లేయడమే. చీడ ఉన్నా లేకున్నా బూడిదనైతే మొత్తం చిక్కుడు చెట్టుకు చల్లేయాలి. ఇంకా ఈ విధంగా కాకుండా ఇంకా బూడిద ఉంటే అది వాటర్లో ఒక 1 డే అలా నానబెట్టేసి ఆ వాటరు మొత్తం చిక్కుడు చెట్టు మీద చల్లేసుకోవాలండి. ఈ 2 విధాలుగా బూడిద అయితే చిక్కుడు చెట్టుకు బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి అయితే. నేనైతే ఇదే విధంగా ఫాలో అవుతానండి చిక్కుడు చెట్టుకు. అందుకే ఇంత బాగా వస్తుంది చిక్కుడుకాయ. ఇలా బూడిదను వాడినప్పుడు ఇంకా ఒకేసారి చల్లేస్తే పోదండి. ఒక 2-3 టైమ్స్ అన్నా అలా చల్లేసుకోవాలి. ఇంకా 2-3 టైమ్స్ చల్లేసేసరికి ఇంకా చీడైతే మొత్తం పోతుందండి. దానివల్ల బూడిద వల్ల చెట్టుకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెస్టిసైడ్గా పనిచేస్తుంది. ఇంకా ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తుందండి. చెట్టు మొదట్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా మొత్తం చిక్కుడు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే చూడండి ఇంకా మొత్తం చిక్కుడు చెట్టు అయితే పైకి అల్లుకుంటుంది. ఇంకా ఇలా పైకి అల్లుకుంటే ఇంకా తెంపుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా. పైకి అంట వెళ్ళిపోతుంది. ఇక్కడైతే కొన్ని మందారాలు ఉన్నాయండి, తెంపుకుందాం. గార్డెన్లోకి వస్తే అయితే పువ్వులు చూస్తే నాకు అస్సలు తెంపకుండా ఉండలేనండి. ఖచ్చితంగా తెంపేస్తాను. ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు అయితే తెంపుకుంటాను. ఇదిగోండి ఇక్కడ కొన్ని గులాబీలు కూడా ఉన్నాయి.
మా ఇంట్లో నిత్య పూజకైతే ఇంకా మా గార్డెన్లోని పూలే వస్తాయండి. శంకు పూలు, గులాబీలు, ఎన్ని రకాల పూలు ఉంటాయో గార్డెన్లో. ఇంకా నేను పెట్టుకున్న చెట్ల కంటే పెట్టుకున్న చెట్లే ఎక్కువ వస్తాయండి పూలు కూడా. ఇదిగోండి కొన్ని గులాబీలు, కొన్ని మందారాలు అయితే తెంపుకున్నాను. ఈరోజు హార్వెస్ట్లో మంచిగా వచ్చాయండి కూరగాయలు అయితే. అన్ని రకాల కూరగాయలు మంచిగా వచ్చినాయి. ఇక్కడైతే చూడండి ఈ పురుగు. ఇదిగోండి 3 రకాల వంకాయలు ఎంత బాగా వచ్చాయో. కర్రీకి అయితే సరిపోతాయండి అన్నీ కలిపి. ఇక్కడ టమాటాలు ఈ హార్వెస్ట్లో బాగానే వచ్చాయి. కాకరకాయలు కూడా మంచిగా వచ్చాయండి. ఇంకా దోసకాయలు అయితే చెప్పనక్కర్లేదు ఎన్ని గానం వచ్చినాయో. తోటకూర అయితే ఫ్రెష్గా వచ్చింది. కొంచెం కరివేపాకు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని పువ్వులు, 2 రకాల పూలు తెంపుకున్నాను. ఇక్కడైతే చిక్కుడుకాయ అండి ఫ్రెష్గా వచ్చింది. ఇంకా బెండకాయలు అయితే కొన్ని వచ్చినాయి, కర్రీకి సరిపడా వచ్చినాయి. ఎంత బాగుందో అండి మా గార్డెన్లోని హార్వెస్టింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.